హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మునగాకు ఫ్రై ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. అసలు ఈ మునగాకు వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఎన్ని అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి దీంతో అయితే. నేనైతే ఒక 2-3 కట్టలు తీసుకున్నాను. దాన్ని బాగా నీట్గా వలిచి నీట్గా కడిగేసుకొని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం వేసుకొని కుక్కర్ మూత విజిల్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉండాలి. మనం ఇది డైరెక్ట్గా తినలేము, కొంచెం మనకు అది స్మెల్ అందుకు నచ్చదు. మనం ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఇది ఉడికేలోపు మనం దీంట్లోకి కావాల్సిన కారం పొడి ప్రిపేర్ చేసుకున్నాం. దీనికి మనము తెల్లవాయిలు, జీలకర్ర, కారం పొడి, కొబ్బరి పొడి తీసుకొని వీటిని ముందు దంచుకోవాలి, లేదా మిక్సీకైనా వేసుకోవచ్చు. మీరు కొబ్బరి లేనప్పుడు కొబ్బరి పొడి యూజ్ చేశాను. ఇది దంచిన తర్వాత ఇలా వస్తుంది. దీంట్లోకి నేను కొంచెం పప్పుల పొడి యాడ్ చేస్తున్నాను. ఇది దాంట్లోనే వేసి దంచితే మనకు అట్లా ముద్దలాగా కాకుండా పొడి పొడిగా వస్తుంది. అప్పుడు వేసుకోవడానికి ఈజీ అవుతుంది. నెక్స్ట్ మనమైతే దీన్ని ఒకసారి తీసి చూసుకున్నాం ఎలా వచ్చిందో. ఇదైతే బాగా ఉడికిపోయిందండి. మనం దీన్ని ఒక స్ట్రైనర్ తీసుకొని మొత్తం దాంట్లోకి అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. తర్వాత దీన్ని అలాగే బాగా దీన్ని మొత్తం వాటర్ లేకుండా అంతా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తనీకి నాకు కొంచెం కష్టమైందని నేను ఒక క్లాత్ తీసుకున్నాను. ఒక క్లాత్లో మొత్తం ఇది వేసేసి పిండుకున్నాను. కానీ అది వేడివేడిగా ఉండడం వల్ల కొంచెం చేత్తో పిండడానికి కష్టమైంది. సో మీరు కొంచెం చల్లారిన తర్వాత దాన్ని పిండుకోవచ్చు. నేనైతే ఇలా వేసి ఒక రేకు పెట్టి దాన్ని ఒక సైడ్ నుంచి అలా ఒత్తనీకి ట్రై చేసా. మీరైతే కొద్దిసేపు చల్లగా అయిన తర్వాత చేసుకోవచ్చు. అప్పుడైతే చెయ్యి అంత కాలదు. ఇలా ఒత్తేసుకోవడం వల్ల కొంచెం బాగానే పోయిందండి. మొత్తం నీట్గా వాటర్ లేకుండా ఒత్తేసుకుంటే మనకు మంచి టేస్ట్ అయితే వస్తుంది. వాటర్ ఉంటే టేస్ట్ మంచిగా రాదు. ఈ మునగాకులో అయితే మనకు విటమిన్ ఏ ఉంటుంది. అలాగే దీన్ని తినడం వల్ల మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. చూసారు కదా, మొత్తం పిండేసుకున్నా నేనైతే. నేను ఎంత వేసానో ఎంత కొంచెం అయిందో కొంచెం ముద్దలాగా వచ్చేసింది. దీంట్లో అయితే ఏం వాటర్ లేదు, బాగా పొడి పొడిగా వచ్చింది నాకైతే. దీన్నైతే మనం ముద్దలాగా లేకుండా నీట్గా అట్లా తీసేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం దీంట్లో కొంచెం కందిపప్పు వేసుకున్నాం. నేనైతే ఒక 3 స్పూన్లు ముందు తీసుకొని కొద్దిసేపు నానబెట్టుకున్నాను, ఇది ఉడకబెట్టే ముందు. తర్వాత దాన్ని తీసుకొని దాన్ని కూడా ఉడకబెట్టుకోవాలి. కందిబ్యాళ్ళు ఈజీగా ఉడకవు కదా, అందుకే నేను కొన్నైనా కూడా నేను కుక్కర్లో వేసి ఉడకబెట్టాను. పక్కన ఉడకబెట్టాను. మీరు ఆకుతో పాటు అయితే ఉడకబెట్టద్దు, అందుకే నేను ఇది తర్వాత చూపిస్తున్నాను. ఉడకబెట్టిన తర్వాత దీన్ని మరీ మెత్తగా అయితే చేసుకోకూడదు. ఇలా కొంచెం పలుకుగా అట్లా మీకు ఉండాలి, తీస్తే మీకు అర్థమవుతుంది. అలా అయితే బాగుంటుంది. మరీ మెత్తగా చేస్తే ఇది ఏం బాగుండదు. నెక్స్ట్ అయితే మనం ఫ్రైకి ప్రిపేర్ చేసుకున్నాం. దీనికైతే ఒక 3-4 స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కావాల్సినది వేసేసుకొని నెక్స్ట్ నేనైతే ఒక ఆనియన్ వేసుకున్నాను. అది కూడా సన్నగా కట్ చేసుకోండి, అలాగైతే టేస్ట్ చాలా బాగుంటుంది. దాన్ని కొద్దిసేపు మనం వేపించుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపించుకోండి. ఈ మునగాకులో విటమిన్ ఏ ఉండడం వల్ల మనకు కంటి చూపు బాగా కనిపిస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గడం వల్ల మనం వెయిట్ కూడా లాస్ అవుతాం. ఎన్ని బెనిఫిట్స్, అసలు ఎంత మంచిదంటే అంత మంచిది ఈ మునగాకు. నెక్స్ట్ ఆనియన్ వేగిన తర్వాత మనం కందిబ్యాళ్ళు అయితే వేసేసుకోవాలి. కందిబ్యాళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి అలా తిప్పేసి తర్వాత మునగాకు మొత్తం వేసేసుకోవాలి. వేసుకొని దాన్ని బాగా తిప్పుకోవాలి. ఎక్కడన్నా ముద్దలాగా అట్లుంటే దాన్ని కొంచెం బాగా స్మాష్ చేసేసి వేసేసుకోవాలి. ఈ మునగాకు అయితే మరీ మెత్తగా ఏం పోలేదు, బాగానే ఉంది, మంచిగా వచ్చింది. దాని తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత అలా వేపించిన తర్వాత మనం దాంట్లోకి కారం అయితే వేసుకోవచ్చు. ఇది నేను 2 కలపలేదు కాబట్టి ఇప్పుడు కలిపేసి వేసేస్తున్నాను, ఎందుకంటే ఇది కొంచెం ముద్దలాగా ఉంది కాబట్టి. వేసేసుకొని దాన్ని మంచిగా తిప్పుకోవాలి. మీరైతే వేసుకునేటప్పుడు కొంచెం పొడి ఎక్కువ వేసుకుంటే ఇలా ముద్దలాగా రాకుండా బాగా పొడి పొడిగా వస్తుంది. అప్పుడు వేసుకోనికి మీకు ఈజీ అవుతుంది. వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు సాల్ట్ వేసేసుకోవాలి. మనం ఫస్ట్ ఆకులు అయితే వేసేసుకున్నాం కాబట్టి మీరు చూసుకొని వేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు. మరి ఎక్కువ వేసేస్తే ఉప్పుగా అయిపోతుంది. వేసేసుకొని మొత్తం ఇట్లా తిప్పేసుకోవాలి, అంతే అండి. ఒక 5 మినిట్స్ అట్లా తిప్పేసుకున్న తర్వాత అయిపోతుంది. అంతే, అయిపోయింది. దీన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అన్నంలో కానీ, చపాతీలో కానీ, రొట్టెలోకి అయితే ఇంకా చాలా సూపర్గా ఉంటుంది.
నచ్చితే లైక్ చేసుకోండి.